నాకైతే అర్థం కావడంలా. సోషల్ మీడియా పొద్దున్నే ఓపెన్ చేస్తే నా వీడియోలు, నా ఫోటోలు, డాన్సులు వేస్తే తప్పులు పడతారా? నా కొడుకు పెళ్లిలో నేను కాకపోతే భారతి రెడ్డి వచ్చి డాన్స్ వేస్తుందా? భారతి రెడ్డి వచ్చి డాన్స్ వేస్తుందా? సిగ్గుందా మీకు? అసలు మాట్లాడే ఎదవల కన్నా సిగ్గుందా? యు మీన్ షైనస్? అది మన బ్లడ్ లోనే లేదు కదరా. అంటే మీ భారతి గారిని అంటే బాధేస్తుందా? మాకు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వైఫ్ అంటే మాకు బాధ అయ్యదా? వాళ్ళ భార్యనంటే మీలాంటి చిచ్చి చెత్త మనుషులు, చెత్త బతుకులు. ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడినావు కదా కరుణాకర్ రెడ్డి గారు. నీ కూతురు వీడియోలు నా దగ్గర ఉన్నాయి. మీరు మాట్లాడింది నిజమేనా? ఇప్పుడు ఎలాగ అంటారండి, సీన్ క్లైమాక్స్ లో నెరవేర్ చేసి ఆడుకుంటారు. మీ మాటలు నేను నమ్మలేను సార్. మన పాప పబ్బుల్లో డాన్స్లు వేసినవి కమ్ములు పత్రబాబు చెప్పకో. నేను నా సభ్యత సంస్కారం ఇప్పటికి కూడా నేను నా దగ్గర ఉన్నాయి, నేను పెట్టొచ్చు, కానీ నేను పెట్టను. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి మీకు నోరెలా వచ్చిందయ్యా? మీకంటే కుటుంబాలు లేవు. జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఉండదు. ఉన్నొక్క చెల్లెల్ని ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళగొట్టిన వాడు ఆస్తిలో వాటా అయ్యాల్సింది. గంత పనికిమాలినోడు, సొంత చెల్లెలకే చీర పెట్టలేనోడు, సొంత చెల్లెలకే పండుగ పూట బుక్కెడు బువ్వ పెట్టినోడు, వాడు కూడా ఒక మనిషా? ఏంటో వాగుతున్నావు? తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకు. రూపాయల మీద తప్ప చెల్లెల మీద మమకారం లేదు నాకు. ఇంతో అంతో తండ్రి గాలికి సంపాదించిన దాంట్లో వాటా ఇయ్యాల్సి వస్తుందని మెడలు పట్టి దొబ్బితే నీ సొంత చెల్లెలు. ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. మోస్ట్ లూజ్ మనిషిని నేను. తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూర్రి, అసలు మాట్లాడుకోరు మనుషులు. నా రోజా ఏదైతే మాట్లాడిందో రోజాకి కౌంటర్ గానే నేను మాట్లాడా. దాని నోరు ఎప్పుడైనా చూసావా? బావురు కప్పల ఎంత ఉంటది. తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి ఎన్నావా ఎంత ఎనసొంపుగా ఉందో ఆ స్టోను. చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు పెతుక్కుంటున్నారా? ఆడదాని నువ్వు మొఖం చూడుద్దా ఇద్దరు మొఖం అని. భార్య సమేతంగా ఈ రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా, మరి ఎక్కడ గాడిదలు కాస్తున్నారు? చాలా టూ మచ్ గా మాట్లాడిందిరా. చూపించా నగరిలో ఒక అడ్డగాడిద తిరుగుతా ఉంది. ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? హెరిటేజ్ లో కూర్చొని పాలు పెతుక్కుంటున్నారా? చూపించా. సమయం వచ్చినప్పుడు ఆ గాడిదకు పాలు కాదు కదా, తోలు కొవ్వు అన్ని పిండి పక్కకు పెడతాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. రోజా మాట్లాడిన మాటలకి నేను కౌంటర్ ఇచ్చాను. ఆ కౌంటర్ కి మీరు బదులుగా ఏ ఫోటోలు పెట్టుకున్నా, వీడియోలు పెట్టుకున్నా నాకు ఏమి కాదు. మరి నీ మొగుడు ఎక్కడ పోయినాడు? అడ్డగాడిదా రోజా అంటే మన అన్న ఏమన్నా? నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్ని అడగద్దని చెప్పానా? చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ వేరే పనులు అని. అబ్బాయి ఎలా కాదండి, నాలుగు కొంచెం పైకెత్తి. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి తోరడం. మనం మాట్లాడేటప్పుడు మన మొగుడు కూడా పక్కన పూజకు ఉండాలి, లేకుండా వేరే వాళ్ళని మాట్లాడితే మనల్ని కూడా అలాగే చూపిస్తారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఎందుకు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు? ఎందుకు భార్య సమేతంగా మరి కనిపించలేదని నేను అడుగుతున్నా. నువ్వు మీ భర్తను తీసుకొని వచ్చి పూజలు కదా చేయాల్సింది, నువ్వెందుకు మైకుల ముందరకు వచ్చేసి ఓ మూతేసుకుని వాగేస్తున్నావు? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా? నువ్వు కూడా మీ ఆయన తీసుకొని రావాలి కదా పూజలు చేసేదానికి. నువ్వు మీ జగనన్న ఎంత దొంగ భక్తి చూపించినా రాష్ట్ర ప్రజలు నమ్మేకి సిద్ధంగా లేరు. సారి వచ్చావు నువ్వు, మా తప్పు, మా బుద్ధి పొరపాటై మేము 15 ఏళ్ళు వెనక్కి పోయా. కమ్ములు పత్రబాబు చెప్పకో. ఇంకోసారి ప్రజలకి అందరికి ఎవరికైనా ఇది ఉంటే నీకు మాత్రం ఓటేశారంటే ఇంకా మా గోతిలో మేము తవ్వుకొని మేము పడి మళ్ళీ మేమే కప్పెట్టుకున్నట్టు కూడా. రోజా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదు. మీరు అడుగుతారు కదా, మా జగనన్న మా వదిన భారతమ్మ ఎంత లక్షణంగా ఉగాది పండుగ జరిపి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విషెస్ చెప్పారు. అటు చూడు బయటకు వచ్చి 4 అక్షింతలు మొఖాన కొట్టుకొని లేదంటే తల మీద నీళ్ళు జల్లేసుకొని నేను పూజ చేసేసాను అని ఆర్భాటాలు చేయాల్సిన పని లేదు. పూజలన్నీ బయట పెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకు రోజా మీ అన్న ఇదే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు మీ అన్న గాని మీ వదిన గాని పాపం వచ్చి బయటకు వచ్చి పూజలు చేయలేదు ఎందుకని? అంటే అది
ఈ రోజు వచ్చి గుర్తొచ్చిందా నీకు? నగరిలో ఉండే అడ్డగాడిదకు చెప్తున్నాము. అన్నా నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుతాకి సచ్చుండేవాడిని. అయితే గుర్తుపెట్టుకోండి, నన్ను ఎవరు ఏం చేయలేరు. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు, వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టిండు. కరుణాకర్ రెడ్డి గారు మీ పేటిఎం కుక్కల్ని నాకు దుఃఖం వచ్చేస్తుంది నాన్న. ఏడు పాపుతావా? నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటరా? మీరు నా మీదకి ఉసుగొలిపారు కదా, ఆ కుక్కలందరికీ చెప్తున్నాను. అరే కుక్కలారా, మీరంతా 500కి క్వార్టర్ సాయంత్రం కరోనా ఇస్తే దానికోసం పనిచేస్తున్నారా? తెలిసిపోయిందా? ఖబర్దార్, మళ్ళీ చెప్తున్నా, మేము నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకులము. ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికీ పోటీ పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే ఎదవే లేడు. మీరు అనుకుంటున్నారు సుభాష్ ని వీడియోలు పెడితే, సుభాష్ ని ఏదో పెడితే నాకు ఏమి ఫరక్ పడదు. గుర్తుపెట్టుకోండి. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? ఖబర్దార్ కొడకల్లారా చెప్తున్నా, మళ్ళా మీరు నోరు అదుపులో పెట్టుకుంటే నేను అదుపులో పెట్టుకుంటా. మీరు మర్యాద ఇస్తే నేను మర్యాద ఇస్తా. మీరు రామ్మ అంటే ఇదిగోమ్మ, చీర అంటే ఇదిగోమ్మ అంట, పులగుర అంట. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.